భవిష్యత్ తరాలకి ఒక బైబిల్‌గా, ఖురాన్‌గా, భగవద్గీతగా దేశానికి సేవలు అందించబోయే సివిల్ సర్వెంట్స్ నుంచి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ వరకి వారి అనుభవాలను షేర్ చేసుకోవడానికి వారు అందించిన ఈ పుస్తక విడుదల కార్యక్రమంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు, మిసెస్ గోపాలకృష్ణ నాయుడు గారు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అండ్ అదర్ సివిల్ సర్వెంట్స్కి సంబంధించిన రిటైర్డ్ అండ్ ప్రస్తుతం సేవలు అందిస్తున్న అధికారులు, గోపాలకృష్ణ నాయుడు గారి కుటుంబ సభ్యులు, వారి అభిమానులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్కి ఇట్లాంటి అకేషన్స్ రేటెస్ట్ ఆఫ్ ద రేర్ అకేషన్. ఎందుకంటే పెద్దగా ఇట్లాంటి పుస్తకావిష్కరణ కార్యక్రమాలు కానీ ఇట్లాంటి కార్యక్రమాలలో మాట్లాడడానికి తక్కువ సందర్భాలు ఉంటాయి. ఏదేమైనా 6 దశాబ్దాలు తన అనుభవాలను అన్నింటిని కూడా సంక్షిప్తం చేయడం అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు కంపెల్ విత్ ఎ స్మాల్ బుక్ ఆర్ అదర్వైజ్. ఇట్స్ అన్ ఎ రిచ్ ఎక్స్పీరియన్స్. ఐ కెన్ సే ఇట్ ఈస్ ఎ రిచ్ ఎక్స్పీరియన్స్. ఎనీథింగ్ కెన్ బై, నాట్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అనేది అది ఇంకా దాన్ని వెలకట్టడానికి కానీ కొనడానికి కానీ అవకాశం లేనిదే అనుభవం. ఆ అనుభవాన్ని నిక్షిప్తం చేసి ఒక పుస్తక రూపంలో తీసుకురావాలి అంటే అది 60 సంవత్సరాల అనుభవాలను పుస్తక రూపం చేయడం అంటే కూడా అది బిగ్గెస్ట్ టాస్క్. అందులో గోపాలకృష్ణ నాయుడు గారు సక్సెస్ అయ్యిండ్రు. ఎందుకంటే అతను 62లో సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వరకు వారికి ఉన్న అనుభవాలు, ఈ దేశంలో క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ వరకు జరిగిన వేగవంతమైన పరిణామాలన్నిటిని కూడా వారు ప్రత్యక్ష సాక్షి. చాలామంది కొన్ని సందర్భాల్లోనే సాక్షులుగా ఉంటారు. సో ఫ్యూచర్ను కూడా వారు విజువలైజ్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఈ వాస్ట్ ఎక్స్పీరియన్స్ వారు ఈ దేశం యొక్క భవిష్యత్ తరాల యొక్క ఆలోచనను కూడా వారు అంచనా వేసుకొని ఈ పుస్తక రూపంలో మనందరికి అందించారు. కొత్తగా సర్వీస్లో చేరే వాళ్ళందరూ కూడా ఇలాంటి అనుభవాలను చదవడం ద్వారా వాళ్ళు ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి కానీ బెస్ట్ సర్వీసెస్ అందించడానికి ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఒక శంకరన్ గురించి, ఒక శేషన్ గారి గురించి, ఒక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి మనం చర్చించుకోవాలి. శంకరన్ అనే అతను పంక్చువాలిటీ, సిన్సియారిటీ, డౌన్ ట్రాడన్ పీపుల్ పట్ల ఒక నిబద్ధతతోని పనిచేసిన ఒక గొప్ప ఐఏఎస్ అధికారి. కానీ ఈ రోజుల్లో కొత్తగా సర్వీస్లో చేరిన ఐఏఎస్ అధికారులను అడిగితే కూడా వారి పేరు గుర్తు రావడం లేదు. అదేవిధంగా శేషన్, ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ క్యాన్ ఎగ్జిక్యూట్ ఆర్ ఈ అన్ని అంశాలను అసలు ఒక ఫ్రేమ్లోకి పట్టుకురావచ్చు. రాజకీయాలలో ఎంత దిగ్గజాలైనా ఒక ఫ్రేమ్లో పనిచేయాల్సిందే, తప్పదు ఎన్నికలను ఎదుర్కోవాలనుకున్నప్పుడు. ఒక గొప్ప సందేశాన్ని దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది అని మనందరినీ తట్టి లేపేంత గొప్ప నిర్ణయాలు శేషన్ గారు చేయగలిగినారు. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు, వారు బ్యూరోక్రాట్ నుంచి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, అసలు వారు బాధ్యత తీసుకున్న హోదాలన్నిటినీ చూస్తే పివి నరసింహారావు గారితో ఫినాన్స్ మినిస్టర్గా, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్గా క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించినట్టు ఒక బ్యూరోక్రాట్. అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ జాబ్ బ్యూరోక్రాట్స్ చేయలేరు అనే దానికి ఏం లేదు. చెయ్యగలము అని మన్మోహన్ సింగ్ గారు చేసి చూపించిండ్రు. ఈ అనుభవాలన్నీ కూడా ఈనాటి సివిల్ సర్వెంట్ అధికారులు వాళ్ళు నేర్చుకోవాలి. నేను చాలా సందర్భాలలో అంతకుముందు అపోజిషన్లో నేను స్థానిక సంస్థల నుంచి జిల్లా పరిషత్ మెంబర్గా, శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆల్ దీస్ 20 years ఐ బీన్ ఇన్ అపోజిషన్. చాలా సందర్భాల్లో అధికారులతో నేను కలవడం కానీ, మాట్లాడడం కానీ, సమస్యల్ని ప్రస్తావించడం కానీ, సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళే ఒక అనుభవం అయితే, ఈ 14-15 నెలలు హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్గా సివిల్ సర్వెంట్ అధికారుల నుంచి కింది అధికారుల వరకు చూస్తున్నప్పుడు
గతంలో అధికారులు చాలామంది సరే 10-15% హియర్ అండ్ దేర్ ఉంటారు. 70-80% అధికారులు రాజకీయ నాయకులు ఏదైనా అంశాలు ప్రస్తావించినప్పుడు, అందులో ఉండే లోతుపాతులు లేకపోతే అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని లేకపోతే చట్టవిరుద్ధంగా రేపు ఏ విధంగా సమస్య అవుతుందో వివరించేవాళ్ళు. నాయకులను ఎన్‌లైటెన్ చేసేవాళ్ళు. సార్ ఇది చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి. మనం ఈ రకంగా చేస్తే ఏదో ఒక రోజైనా అది ప్రజలకు గాని, రాష్ట్రానికి గాని, మీకైనా ఇబ్బంది అయితది అని వివరించేవాళ్ళు. ఈ రోజుల్లో అది తగ్గిపోయింది. కారణం నాకు పెద్దగా తెలీదు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకు వచ్చిన వాళ్ళను సంతోషపెట్టాలనో, లేకపోతే తనకు తాను సంతోషపడాలనో కొన్ని ఆదేశాలు ఇస్తుంటాడు. వాటిని విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులదని నేను బలంగా నమ్ముతున్నా. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్‌లో ఒక మినిస్టర్‌కి గాని, ఒక చీఫ్ మినిస్టర్‌కి గాని, ఒక వ్యవస్థనిచ్చేదే మాకందులో అనుభవాలు ఉంటాయని గాదు. మాకొచ్చే శాఖకి, మాకున్న అనుభవానికి సంబంధం లేకపోవచ్చు. ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉండేవాడికి మెడికల్ అండ్ హెల్త్ ఇయ్యొచ్చు. లేకపోతే ఏం చదువుకోని వాళ్ళకు విద్యాశాఖ గూడా ఇవ్వచ్చు. బాగా చదువుకున్నోళ్ళకు లేబర్ డిపార్ట్‌మెంట్ ఇయ్యొచ్చు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్‌కి ఇచ్చే జాబ్‌కి వాళ్ళు చదువుకున్న బ్యాక్‌గ్రౌండ్‌కి ఏం సంబంధం ఉండదు. లేదా వాళ్ళొచ్చిన నేపథ్యానికి గూడా ఏం సంబంధం ఉండదు. అందుకే మాకు అవగాహన కల్పించడానికి, నిర్ణయాలు చేయడానికి, హెల్ప్ ఇన్ హ్యాండ్ ఉండడానికే సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం మాకు అధికారులను ఇస్తారు. ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా, ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి. కానీ ఇవాళ రేపు అదేం లేదు. మేము ఒక తప్పు చేయమంటే ఒకటెందుకు సార్ 3 చేద్దాం ఒకేసారి బాగుంటది, బలంగా ఉంటది. మళ్ళీ మళ్ళీ ఎందుకు? మళ్ళా రేపు కొత్తగా 3 చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులను చూస్తున్నా. ఇది సమాజానికి మంచిది కాదు. ఈ సమాజాన్ని 77 సంవత్సరాలు దాదాపుగా మనం చూస్తా వస్తున్నాము. ఎంతోమంది బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వెంట్స్ వాళ్ళ లైఫ్‌లన్నీ సాక్రిఫైస్ చేసి, కుటుంబాల యొక్క యోగక్షేమాలు గూడా వదిలేసి దేశానికి సేవలు అందించిండ్రు కాబట్టి ఈ దేశం ఇంత బలపడ్డది. ఆర్థికంగా నిలదొక్కున్నది. ఇది జస్ట్ లైక్ దట్ ఇవన్నీ జరిగినేటివి కాదు. కానీ వాళ్ళు వస్తున్నోళ్ళు పొలిటీషియన్స్‌ని పొలిటీషియన్స్‌ననే గాదు. సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్‌ని అన్నిటిని గూడా రోల్ మోడల్‌గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్, ఐపీఎస్‌లు నేను చూస్తున్నా. ట్రైనింగ్‌లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్‌లకెళ్ళి డ్రెస్ ఏసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. విచ్ ఈస్ అన్‌ఫార్చునేట్. ఐయామ్ సారీ టు సే. నేను ఎందుకు ఈ వేదిక మీద పంచుకుంటున్నా అంటే కొద్ది మందిలో అయినా ఇది మార్పు రావాలి. ఆదర్శంగా ఉన్న వాళ్ళ గురించి చర్చ జరగాలి. అదే విధంగా నేను జిల్లా పరిషత్ మెంబర్‌గా ఉన్నప్పుడు పెద్ద జిల్లా మహబూబ్‌నగర్ జిల్లా అంటే వాస్ట్. 14 మంది ఎమ్మెల్యేలు అసలు ఒక పక్క నుంచి ఇంకో పక్కకు పోవాలంటే ఆ కాలంలో ఉండే అంబాసిడర్ కార్లు చిన్న చిన్న కార్లల్లా 7, 8, 10 గంటలు జర్నీ. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వాళ్ళు అచ్చంపేట ఏరియాలో అడవుల్లో పోయి ఆదివాసీలను, చెంచులను కలిసి మళ్ళీ ప్లెయిన్ ఏరియాస్‌కు రావాలంటే రోజుల కొద్దీ వాళ్ళు అక్కడ ఉండి, చేసి ప్రజల దగ్గరికెళ్ళి సమస్యల్ని కనుక్కొని పరిష్కరించేవాళ్ళు. లీడర్స్ కంటే గూడా ఆఫీసర్స్‌తో ప్రజలు మమేకమయ్యేవాళ్ళు, చెప్పుకునేవాళ్ళు. అరే! మేము కలెక్టర్ దగ్గరికెళ్తే మా ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని. లేకపోతే కలెక్టర్ మా దగ్గరకొచ్చిండు. లేకపోతే మా గూడెంకొచ్చి కలెక్టర్ గారు కూర్చొని మా సమస్యలున్నాడని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు నేను ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అయినాక మారుమూల ప్రాంతాలకెళ్ళినప్పుడు, సార్ 30 సంవత్సరాల క్రితం సో అండ్ సో కలెక్టర్ మా ఊరొచ్చి మా సమస్యను విన్నాడు సార్. మా సమస్యను పరిష్కరించినాడు. ఈరోజు పదే పదే నేను ఇన్సిస్ట్ చేస్తున్నా. ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ఐ హావ్ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దేర్ సర్వీస్ బుక్. ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటికెళ్ళడానికే హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలవదు మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో! ప్రజల దగ్గరికెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ గాని, ఐపీఎస్ గాని డిస్ట్రిక్ట్స్‌ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్‌పీరియన్సే రిచ్ ఎక్స్‌పీరియన్స్. ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే మనం ఫైల్‌లు చూడడమే తప్ప సెక్రటరీ లెవెల్‌కి వచ్చిర్రంటే, సెక్రటేరియట్ లెవెల్‌కి వచ్చిర్రంటే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఎ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో, కింద వాళ్ళు ఎప్పుడైతే కింది లెవెల్‌లో దొరగారు ఉన్నారిక్కడ. ఐపీఎస్‌లు సెలెక్ట్ అయినా వాళ్ళు కానిస్టేబుల్ నుంచి వాళ్ళని డ్యూటీ ఒక్కొక్క స్టెప్ నైట్ డ్యూటీ నుంచి లేకపోతే పెట్రోలింగ్ డ్యూటీ నుంచి సైకిల్ మీద పోయి నేర్చుకునే కాడ్నుంచి ఐపీఎస్‌లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళేందంటే గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ స్టాఫ్‌లో ఉండే సాధక బాధలతో పాటు నిర్ణయాలు గూడా ఏ రకంగా చేయాలనో వాళ్ళందరికి గూడా ఒక ట్రైనింగ్ ఇచ్చుండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎటుపోతుందో నాకైతే తెలియట్లేదు గానీ ఐయామ్ నాట్ హ్యాపీ ఫర్ థట్. ఈరోజు జరుగుతున్న పరిణామాలు
అధికారుల యొక్క వ్యవహార శైలి నేను అందరి గురించి నేను మాట్లాడట్లేదు. చాలా వరకు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నాకున్న కొద్దిపాటి ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా. అధికారుల ఆలోచనలో, విధానంలో మార్పు రావాలి. నిబద్ధత కలిగిన అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటది. రాంగానే పోస్టింగ్ రాకపోవచ్చు. కానీ రాష్ట్రానికో, ప్రజలకో ఏమన్నా చేయాలి అని నాయకుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నిబద్ధత అధికారి ఎక్కడున్నాడో ఎతికి మరీ పోస్టింగ్ ఇస్తాం. ఎందుకంటే మేము పెర్ఫార్మ్ చేయాలంటే మేము డైరెక్ట్‌గా పెర్ఫార్మ్ చేయడానికి ఏముండదు. మై ఆఫీసర్ హాస్ టు పెర్ఫార్మ్. దెన్ ఓన్లీ ఐ కెన్ సే సంథింగ్. నేనేమైనా పాలిసీ డెసిషన్ చేయగలం యాజ్ ఎ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థ మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్‌దే. వాళ్ళే. మమ్మల్ని ఎన్‌లైటన్ చేయాల్సింది, మాకు అవగాహన కల్పించాల్సింది, అన్ని సబ్జెక్టులల్లా ఏ ఏ సబ్జెక్ట్‌లో ఏముంటది, ఏం చేస్తే ఏమవుద్దని అవగాహన కల్పించాల్సింది అధికారులదే బాధ్యత. అలా చెయ్యాలని అధికారులను కోరుకుంటూ, గోపాలకృష్ణ నాయుడు గారు లాంటి సీనియర్, దాదాపుగా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ వరకు వారి అనుభవాలు ఇతర అధికారులు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడప్పుడు సీనియర్ బ్యూరోక్రాట్స్, రిటైర్డ్ అధికారులు వీళ్ళతోని ఒక ఇంటరాక్షన్ లేకపోతే ఏదైనా ఒక సెషన్ పెట్టి చేస్తే అది కొంత ఉపయోగకరంగా ఉంటది. అట్లాంటి కార్యక్రమాలు వీలైనంత మేరకు ఆర్గనైజ్ చేసి వాళ్ళ అనుభవాలను ఇతరులకు చెప్పడానికి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్రం తరఫున ఏర్పాటు చేయమని చెప్పి మా చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తూ, ఎందుకంటే ఆ ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకుంటే, ప్రత్యక్షంగా వింటేనే వాళ్ళకు అవగాహన కలుగుతది. చదివేంత ఓపిక, తెలుసుకునేంత అవసరము ఇప్పుడు లేకపోవచ్చు. అప్పుడప్పుడు మీరు చిన్న చిన్న సెమినార్స్ ఆఫీసర్స్‌ని, పర్టిక్యులర్‌గా కలెక్టర్స్‌ని, డిస్ట్రిక్ట్ ఎస్పీలను, ఇలాంటి వాళ్ళని అందరిని కూడా మనం అప్పుడప్పుడు పిలిచి వీళ్ళ అనుభవాలను మరి చెన్నారెడ్డిలనో లేకపోతే ఇక్కడ మీ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ బంగ్లాలనో అప్పుడప్పుడు పెట్టాల్సిందిగా, కొత్త అధికారులకు నేర్చుకోవాల్సిందిగా. 35 సంవత్సరాల సర్వీస్ ఉంటది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ వస్తుంటారు, పోతుంటారు, మారుతుంటారు. రకరకాల ఆలోచనలతో వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు ఉంటారు. కానీ సివిల్ సర్వెంట్ 35 ఇయర్స్ ఈ సమాజానికి సేవలు చేయాలి. అది అత్యంత గౌరవప్రదమైన పోస్టు. ఈ గౌరవప్రదమైన పోస్టును మనం హార్డ్ వర్క్ ద్వారా, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే విధంగా, మనం కుర్చీలో కూర్చున్నప్పుడు ఏ విధంగా పేదోడికి సహాయం చేయాలన్న ఆలోచన చేయాలి మనకున్న జ్ఞానాన్ని గాని, మనకున్న అధికారాన్ని బట్టి. కానీ ఏ విధంగా అడ్డేయాలి, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వచ్చిన ఫైల్ మీద ఏ విధంగా నెగెటివ్ కామెంట్స్ రాయాలి అనే ఆలోచన తగ్గించుకొని ఒక పాజిటివ్ అప్రోచ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే చాలా కాలం గుర్తుంటారు. ఇవాళ ఈ వేదిక మీద నేను ఒక శంకరన్ గారిని, ఒక శేషన్ గారిని, ఒక మన్మోహన్ సింగ్ గారు లాంటి చాలామంది అధికారులు, నేను కొద్దిగా ఈ కొద్దిమంది అధికారుల పేర్లు నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. భవిష్యత్తులో అలా ఈ రాష్ట్రంలో అధికారుల యొక్క ప్రాధాన్యత ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.